గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఎంపీ ఎవరు పోటీ చేస్తారు అని మనం మాట్లాడుకుందాం. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింద టీడీపీ నుంచి కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ నుంచి పెడార్ తిలక్ గారు పోటీ చేస్తారు. కానీ ఈ సీటు ఎక్కువగా అవకాశం ఉన్నది మాత్రం టీడీపీకి. అట్లానే వైజాగ్ భరత్ గారు 2019లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆయన మళ్ళీ ఇంకొకసారి పోటీ చేసి అవకాశం ఉంది. అలాగే జనసేన టీడీపీ పొత్తుంది కాబట్టి అక్కడ టీడీపీకి ఎక్కువ అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే టఫ్ ఫైట్, ఎందుకంటే ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, బొత్స సతీమణి గారు, ఆమె కాబట్టి కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది, చూడాలి. ఎడ్జ్ మీద టీడీపీకి ఉండొచ్చు. అలాగే అనకాపల్లి ఆల్రెడీ దిలీప్ చక్రవర్తి గారు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ విలేజ్లో తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి కిలారి పద్మ గారు అండ్ ఆడార్ ఆనంద్ గారు, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. అలాగే కాకినాడ జేఎస్పీకి ఇచ్చే అవకాశం ఉంది. జేఎస్పీ నుంచి సానా సతీష్ కుమార్ గారు, అలాగే వైసీపీ నుంచి ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయరు. అలాగే 2014లో వైసీపీ నుంచి చేయరు, 2019లో టీడీపీ నుంచి చేయరు, 2024లో వైసీపీ నుంచి ఆయన చలంశెట్టి సునీల్ గారు ఆయన పోటీ చేస్తున్నారు. చూడాలి ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ అవకాశం టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ అంతా టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చిన నియోజకవర్గం నరసాపురం. అక్కడ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ త్రిపుల్ ఆర్ అంటే రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే వైసీపీ నుంచి జీవీకే గంగరాజు గారు, గంగరాజు గారి ఫ్యామిలీ అంతకుముందు 2014లో కూడా పోటీ చేశారు. వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తారనుకుంటున్నారు వైసీపీ నుంచి. అలాగే ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ గారు టీడీపీ నుంచి, అలాగే వైసీపీ నుంచి సునీల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు వైసీపీ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే మచిలీపట్నం బాలసోదర్ జేఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే సింహాద్రి రమేష్ గారు అవనగడ్డ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఎంపీ కింద సింహాద్రి రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే తిరుపతి నిహారిక గారు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఇప్పుడున్న ఎంపీ గారు పోటీ చేస్తారు. ఆయన సర్టిఫికేట్ పంపించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రీసెంట్గా లోకేష్ గారిని కూడా కలిశారు. అందుకని ఆయన మళ్ళీ గురుమూర్తి గారిని ఇప్పుడున్న ఎంపీ సీట్ కింద పరిమితం చేశారు. అట్లానే రాజంపేట సంగవరపు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీ నుంచి. అలాగే మిథున్ రెడ్డి గారు వైసీపీ నుంచి, ఈ సీటు కూడా ఇప్పుడు టీడీపీకి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. అలాగే హిందూపూర్ బీకే పార్థసారథి గారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే వైసీపీ నుంచి శాంత గారు, శ్రీరాములు గారి సిస్టర్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే అనంతపురం కల్వ శ్రీనివాస గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కేసీ నారాయణ స్వామి గారు పోటీ చేసే ఉంది. ఎక్కువగా దీనిలో టీడీపీ విన్ అయ్యి శ్రీకాకుళం, అలాగే వైజాగ్, అలాగే జనసేన టీడీపీ కలిపి అనకాపల్లి, అట్లానే నరసరావుపేట, ఏలూరు టఫ్ ఫైట్. కేసీఆర్ నాన్నగారు ఈ ట్రిప్ ఓటమి పోలే అవకాశం ఉంది. బాలసోదర్ అది టఫ్ ఫైటే. తిరుపతి కూడా టఫ్ ఫైట్. రాజంపేట టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు టఫ్ ఫైట్. అనంతపురం టీడీపీకి వచ్చే అవకాశం ఉంది.